emphasize on collective responsibility in spreading awareness and knowledge in promoting a smoke-free future for all. So as we start right now, I invite Dr. O. Nageshwar Rao Garu, Chairman of Dr. O.N. Rao Charitable Trust and Oral Death Foundation, to come onto the stage, who have started the 1-month awareness campaign on No Tobacco Day since as a awareness from 10 years. So I request Dr. O. Nageshwar Rao Garu, Chairman of Charitable Trust, to please come on to the stage. I request today's chief guest, Professor D. Sri Bhushan Raj Garu, Senior Nephrologist, NIMS Hospital. Sir, please occupy the dais. And the guest of honor for the day, Dr. Deepthi Garu, Pulmonologist, AIG Hospital. Ma'am, we welcome you. I also request the speakers of the day, Dr. Chittibabu Garu, Senior Medical Officer, ENT Surgeon, APS RTC Hospital, Hyderabad. Thank you, sir. I request Daivagnya Sharma Garu, famous astrologist. Sir, please occupy the dais. I request E. Bhimrao Garu, advocate, to occupy the chair onto the dais. And I also request Sri Ballepalli Mohan Garu, music director. So please occupy the dais. Today I request Dr. Kusma Bogaraj Garu, coordinator of Dr. O.N. Rao Charitable Trust. Sir, kindly break the proceedings on No World Tobacco Day. ప్రతిష్టాత్మకమైన పల్మనాలజీలో మంచి పేరు సంపాదించింది. చాలా సౌజన్యమూర్తి ఇప్పుడే మాట్లాడాను. అమ్మాయి కూడా కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారు శాల్వాతో మెమంటో ఓబూరు నాగేశ్వరరావు గారు సన్మానం. గౌరవ పెద్దలు చిట్టిబాబు గారికి సత్కారం. శాల్వాతో నాగేశ్వరరావు, మెమంటోతో ఈనాటి ముఖ్య అతిథి రాజుగారు సత్కరిస్తారు. మా భీమరావు నా కళ్ళ ముందు పెట్టినటువంటి భీమరావు ఇవాళ బాగా అద్భుతంగా మాట్లాడాడు. అన్ని ఓపెన్ ఏరియాల్లో కూడా బ్యానర్ పెట్టమన్నారు. అది మంచి ఆలోచన. వారిని కూడా సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి గౌరవ పెద్దలు రాజుగారిని అభ్యర్థిస్తున్నాను. నాగేశ్వరరావు శాల్వాతో. సంగీతబద్ధం చేసిన చిరంజీవి మా బల్లేపల్లి మోహన్ నాకు ఖచ్చిత ఆప్తుడు. నేను చెప్పా, మోహన్ నాకు చాలామంది డైరెక్టర్లు వాడు తెలుసు, తప్పక నేను పరిచయం చేసి వేమన పద్యాలకు ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి.
నాగేశ్వరరావు గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా మెమెంటో, దైవజ్ఞ శర్మ గారు శాంతితో సన్మానిస్తారు. కార్యక్రమ కథానాయకుడు, సమన్వయకర్త, సంధానకర్త నాగేశ్వరరావు గారి ప్రసంగం, తర్వాత ముఖ్య అతిథి గారి ప్రసంగం గోచర్ణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన పత్రికా సోదరులు అందరికీ, ప్రింట్ మీడియా అట్లాగే ఇప్పుడు టీవీ ఛానల్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయింది. యాక్చువల్గా అక్కడ ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల లేట్గా ఇక్కడ స్టార్ట్ చేయవలసి వచ్చింది. అందరూ క్షమించాలి. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్య అతిథి మన నిమ్స్ హాస్పిటల్ నుంచి శ్రీ భూషణ్ రాజు గారు రావటం అనేది చాలా చాలా ఆనందం. అదేవిధంగా ఏజీ హాస్పిటల్ నుంచి విశ్వనాథ్ గారు మా గాంధీ స్టూడెంటే. ఆయన చాలా అంటే ఒక డైరెక్టర్ పల్మనాలజిస్ట్ డిపార్ట్మెంట్. ఆయన రావాల్సింది, ఆయన రాలేకపోయారు. ఇప్పుడు ఆయనకు బదులు బీపీలో వారు వచ్చారు, సీనియర్ కన్సల్టెంట్. కాబట్టి మనము వారికి కూడా నమస్కారాలు మేడం. అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు మాకు ఎప్పుడు కూడా మా ఒక ప్యానల్లో ఒక మెంబర్గా ఉంటూ మాకు ప్రతి కార్యక్రమానికి సార్ని దైవజ్ఞ శర్మ గారిని మేము ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారు కూడా మాకు ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మా ప్యానల్లో డాక్టర్ చిట్టుబాబు ఈఎన్టీ సర్జన్, వారు కూడా మేము ప్రతి కార్యక్రమానికి కూడా మేము కలిసికట్టుగా చేయడం అనేది జరుగుతాం. అదేవిధంగా భీమరావు గారు అడ్వకేట్ గారు కూడా మంచి సోషల్ సమాజాన్ని తీర్చిదిద్దే ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే మన సోదరుడు పల్లెపల్లి మోహన్, ఆయన ద్వారా ఒక తెలుగు సాంగ్, అంటే 2 తెలుగు సాంగ్లు, హిందీ, తర్వాత వాయిస్ ఓవర్, ఇట్లాగా ఒక 7 ప్రత్యేకమైన వీడియోలని తయారు చేశాం. అంతేకాకుండా ఇంచుమించు ఒక 1120 వీడియోస్ని గత 8 సంవత్సరాలుగా మేము చేస్తూ ప్రజానీకానికి ఒక అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతాము. అదేవిధంగా నా అన్ని కార్యక్రమాల్లో సహాయంగా ఉంటూ వర్క్ చేస్తున్న భోగరాజు గారు, వారికి కూడా నా వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నేను గాంధీ హాస్పిటల్లో ఇంచుమించు ఒక 20-25 ఇయర్స్, ఉస్మానియా గాంధీలో 25 ఇయర్స్ వర్క్ చేశాను. ముఖ్యంగా గాంధీలో వర్క్ చేసినప్పుడు ఈ కాగితాలు ఏరుకుని పిల్లలు ఉంటారు, 10-15, 20 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరూ ఇప్పుడు వాళ్ళు
ఈ కాగితాలు ఏరుకుంటా, ఈ వాటర్ బాటిల్స్ ఏరుకుంటా వాళ్ళు ఏంటంటే గుట్టకట్టు వేసుకుని వాళ్ళు రోజంతా కూడా వాళ్ళు దానితో కాలక్షేపం చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవారు, గాంధీ హాస్పిటల్ వచ్చేవారు. గాంధీ హాస్పిటల్లో మేము మందులు ఇచ్చిన, అవేర్నెస్ కల్పించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో డాక్టర్ చెప్తున్నాడులే, ఏదో అట్లాగే డాక్టర్లు అందరూ అట్లాగే చెప్తూ ఉంటారు, మన 10 మందే అన్నట్టుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల 15, 18, 20 సంవత్సరాల్లో చాలామంది ఇప్పుడు చనిపోవడం జరిగింది. అంటే అది ఎక్కువైపోయి క్యాన్సర్గా మారి అది చాలామంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మా గాంధీ హాస్పిటల్లో ఆయాలు, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా గుట్టకాలు నమిలి ఇంచుమించు నా సర్వీసులో ఒక 25 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చనిపోయారు. ఇట్లా మనకి ఈ విధంగా వస్తుంది అని వాళ్ళు తెలిస్తే ఎవరు కూడా వాళ్ళు అంటే ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధపడతారు. కాబట్టి అవగాహన అన్నది ఆరోగ్యానికి ముఖ్యంగా చాలా విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో పొగాకు వల్ల బాధపడేది చాలా మంది ఉన్నారు. దీనివల్ల వచ్చే వ్యాధులు కూడా అనేకమైనవి. మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కూడా దీనికి ఇప్పుడు వ్యాధిగ్రస్తమైపోయి ఒక్కోటి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది. ఆ క్యాన్సర్ వచ్చే వరకు కూడా వీళ్ళేంటంటే ఆ అలవాటుని మానుకునే పరిస్థితి ఉండదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ఎంత అవగాహన చేస్తే అంత మంచిదని ఉద్దేశంతో ఒక్కరోజు వరల్డ్ నో టొబాకో డే అయితే ఇది సరిపోదు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని 1 month పాటు, ఒక 30 రోజుల పాటు దీని గురించి అవగాహన సమాజానికి అందించాలి అన్న ఉద్దేశంతో మేము 1 month ప్రోగ్రాన్ని చేయడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ విధంగా మేము కార్యక్రమాలు చేస్తాము. యాజ్ ఎ డెంటల్ సర్జన్గా నేను ఏంటంటే ఇప్పుడు మాకు ఓరల్ క్యాన్సర్, ఈ నోటి క్యాన్సర్, ముఖ్యంగా ఈ సిగరెట్లు అయింది, చుట్ట అయింది, బీడీ అయింది, అదేవిధంగా ఈ ముతకాలు, జరదాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా మన ఈ 2 స్టేట్లే కాకుండా మొత్తం మన ఇండియాలోనే ఈ పొగాకు యొక్క వాడకం చాలా ఎక్కువగా ఉంది. మన భారతదేశంలోనే చాలా ఎక్కువ. అంటే ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత మన భారతదేశం అనేది సెకండ్. ఈ కార్యక్రమంలో అంటే సెకండ్ అని ఎందుకు అంటున్నామంటే ప్రపంచంలో మొత్తం ఈ పొగాకు వల్ల 50 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. అట్లాగే మన దేశంలో ఒక 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు, డాక్టర్లందరికీ తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలుసు. మేము కూడా ప్రతి సంవత్సరమే కాదు 365 రోజులు కూడా మేము ఈ కార్యక్రమం గురించి నేను సెపరేట్గా ఫ్రీ కన్సల్టేషన్ కౌన్సిలింగ్, ఎవరైతే టొబాకో తోటి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్, కన్సల్టేషన్ నా
క్లినిక్లో డాక్టర్ రాహుల్ స్టెంట్ల హాస్పిటల్లో యువతమే జరుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా పత్రికా విలేకరులకి మేము చెప్పేది ఏంటంటే, మేము చెప్తే ఒక 10 మందికి 20 మందికి 100 మందికి చెప్పగలం. మీరు చెప్తే అది లక్షల మందికి అది రీచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము బయటికి వెళ్ళి చేసేదానికంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే మీ ద్వారా అది లక్షల మందికి చేరటం ఉంది, దానివల్ల ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మీరు కూడా మీ వంతు, నా వంతు, నేను ఏ విధంగా సమాజం కోసం కృషి చేస్తున్నాను, మీరు కూడా మీ వంతు కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా లేదైంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, తర్వాత మీకు అందరికీ నా నమస్కారాలు.